ఫీజుల డబ్బులు, ఫీజు రియంబర్స్‌మెంట్ అది ఉన్నట్టా? లేనట్టా? రెండో ఏడాది కూడా పూర్తయిపోవచ్చింది. జనవరి వచ్చేసింది. ఇంకా ఇంకొక 2 నెలల్లో పరీక్షలు. ఇప్పుడు వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటారు. క్రిందట ఏడాది అదే సఫర్ అయ్యారు. అప్పుడు వాళ్ళని బెదిరేశారు. ఎవడైనా సరే ఇవ్వాల్సిందే, మేము తర్వాత చూసుకుంటాం కదా అని చెప్పేసేసి. 5 పైసలు ఇవ్వలేదు ఈళ్ళొచ్చాక ఈ 2 ఏళ్లలో. మరి కాలేజీలు ఎట్లా నడవాలి? ఇప్పుడు వాళ్ళు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు నడిపే పరిస్థితి లేదని ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి, కళాశాలల నిర్వహణ కోసం బ్యాంకులను తీసుకునే లోన్లలో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కూడా దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాయి. అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం, అప్పు పుట్టే దారి లేకపోవడంతో విద్యాసంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని తెలిపింది. ప్రభుత్వ నిర్లక్ష్యం తీరును నిలదీస్తూ 2 అసోసియేషన్లు బుధవారం వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇచ్చినాయి. ఇక్కడ ఏమిటి పరిస్థితి అన్నటువంటిది అడుగుతున్నటువంటి సిచ్యుయేషన్ అనమాట. ఈనాడు జ్యోతి సచ్చినా వార్తలు రాయు అట్లాంటిది. ఎందుకంటే పబ్లిక్తో ముడిపడినటువంటి వార్తలు రాయడానికి వాళ్ళకి మనసొప్పకపోవడం అన్నటువంటి దరిద్రం కూడా ఉంది. వాళ్ళకి అదొక శాపం అనుకుంటా. వీళ్ళు బహిరంగ లేఖలు విడుదల చేశారు. కనీసం సంక్రాంతి పండుగ ఉద్యోగులకు, అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్న దుస్థితిని ప్రభుత్వం కల్పించిందంటూ నిరసన తెలిపిన గత సెప్టెంబర్లో విడతల వారీగా కళాశాలకు రావాల్సిన పెండింగ్ ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం హామీని గాలికి వదిలేసిందని మండిపడ్డాయి. 9 క్వార్టర్లకు సంబంధించి సుమారు 6,300 కోట్ల బకాయిలు ఉండదు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని ప్రభుత్వం అసమర్థతను ఎత్తి చూపించినాయి. ఫీజు క్యాలెండర్ను తేదీలతో ప్రకటిస్తామని చెప్పి ముఖం చాటేస్తుండడంపై మండిపడ్డాయి. ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ అధికారులు, పట్టభద్రులు, ఎమ్మెల్సీలతో ఎన్నిసార్లు మొరబెట్టుకున్న తమ గోడును ఆలకించే వాళ్ళు కనిపించలేదని అసహనాన్ని వ్యక్తం చేసి, ఎప్పటికప్పుడు ఈ నెల వచ్చే నెల అంటూ మాటలు దాటవేయడం తప్ప రూపాయి విడుదల చేయడం లేదని దుయ్యబట్టాయి. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు 2026-29 విద్యా సంవత్సరాలు ఫీజులు పెంచాలని కోరినాయి. ఫీజులు నిర్ధారణ చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసి, మేరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణాజీ, రాజకుమార్ చౌదరి, ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోయి సుబ్బారావు, గ్రంథి సత్యనారాయణ లేఖలు విడుదల చేశారు.